వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి 17 లోక్సభ సెగ్మెంట్లలో కూడా ఎన్నికల తాపం పెరిగిపోతుందని చెప్పొచ్చు. ఎండ వేడి కంటే కూడా రాజకీయ పార్టీల మధ్య గెలుపోటముల ప్రచార వేడి అయితే తెలంగాణలో బాగా కనిపిస్తోంది. సో జహీరాబాద్ సెగ్మెంట్కి సంబంధించి ఈసారి బరిలో నిలిచేదెవరు, ఓడేదెవరు తెలుసుకోవడానికి ఆర్ వాయిస్ జహీరాబాద్ సెగ్మెంట్లో కూడా అడుగుపెట్టింది. ప్రస్తుతం మనం ఆందోళనలో ఉన్నాం. ఆందోళనకి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు, ఎవరికి పట్టం కట్టాలనుకుంటున్నారు అనేది తెలుసుకుందాం. నమస్తేనా, ఏ ఊరు? ఉప్పరిగూడెం. ఆందోళన ఎట్లుంది ఇక్కడ? ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు? ఎట్లుంది? బీబీ పాటిల్ ఎంపీ, బీజేపీకి గెలుపు. అంత కాన్ఫిడెంట్ ఏంది? ఇక నరేంద్ర మోడీ గారు చేసే పథకాలు అన్నీ మంచిగా ఉన్నాయి. చేసే అభివృద్ధి అప్పుడు దేశాలతో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే అన్నీ మాకు నచ్చినాయి. అందుకనే స్వతంత్రంగా ఇక ఆయననే ఎంచుకుందాం అనుకుంటున్నాం. కానీ ఇక ఇక్కడ ఉన్న లీడర్లు అవి కాదని ఈ ఎలక్షన్లు వచ్చినాయి. ఈ ఎలక్షన్ లేకున్నా గెలుస్తుండే ఆయననే. మొత్తానికి బీబీ పటేలే మళ్ళీ ఎంపీ అవుతాడంట. అవుతాడు. సరే, కాంగ్రెస్ చాలా ఫ్రీ పథకాలు ఇస్తుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? ఆ ఫ్రీ పథకాలు వస్తున్నాయా? ఏమనిపిస్తుంది? అవన్నీ ఇక వస్తున్నాయి కానీ అవన్నీ వేస్ట్ పథకాలే, వేస్ట్గానే ఉన్నాయి. అవన్నీ ఫెయిల్. నీకు ఉచితం కావాలా, ఉద్యోగం కావాలా? ఉద్యోగం కావాలి, ఉచితం ఎందుకు? మనకు ఉద్యోగం ఉంటే అదే వస్తుంది కదా మన దగ్గరికి. అట్లా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏదైనా నోటిఫికేషన్ పట్టం కానీ, ఎగ్జామ్కి ప్రిపరేషన్ కానీ, లేకపోతే ఇలాంటివి ఏమన్నా మీకు కనిపించాయా? సాదిగో డిగ్రీ బాగా చేసిన, డిగ్రీలో డిస్కౌంట్ అయిపోయింది. ఇక ఈ ప్రభుత్వం ఎట్లా ఉద్యోగాలు లేదని ముందుగానే ప్రిపేర్ అయిపోయినాం అందరం. చదివిన దండగానా? మరేం చేస్తాండ్రు? ఇక ఏం చేస్తాం, కొత్త జెండా పట్టుకొని కొత్త నాయకునితో మాకు ఎట్లయినా జీవితాన్ని ప్రసాదించుకొని వేడుకోవాలి. ఎవరు ఆ కొత్త నాయకుడు? ఏ జెండాను పట్టుకుందాం అనుకుంటారు? ఎవరు కొట్టు? ఇక్కడ మన రాష్ట్రంలో కూడా నరేంద్ర మోదీ సీఎంగా ఉంటే ఇంకా బాగుంటుంది. అది మా అభిప్రాయం. అది ఓకే, అంటే బీజేపీకి ఓటేస్తారంటారు. ఎట్లుంది మీ చుట్టుపక్కల వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఎన్నికలకు సంబంధించి? ఎవరికి ఎక్కువ ఓట్లు పడే ఛాన్స్ ఉంది ఇక్కడ? ఇక్కడ బీజేపీని, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని, యువతరం మొత్తం కూడా ఈ బీజేపీ ఇతర పార్టీలను అన్నిటిని ఎప్పుడో వ్యతిరేకించేసి. మా దగ్గర ఒక 10-15 మంది ఉంటుండే. ఇప్పుడు మా ఊళ్ళో ఇప్పుడు సగంకు పైగా బీజేపీ అయిపోయింది. ఊళ్ళో 15 మంది ఒకప్పుడు, ఇప్పుడు ఇగో మేము కొంత 50% దాటింది. అవునా? ఓ, నువ్వు చెప్పు కాక, ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు ఏది మేడం? బీజేపీలో? బీజేపీ ఈసారి వచ్చినాం మేము బీజేపీ. ఓకే, ఎట్లుంది? ఇప్పుడైతే బాగుంటుంది మేడం. ఎవరు గెలుస్తారంట? కాదు, ఇక్కడ కాంగ్రెస్ నుంచి దామోదర్ రాజ నరసింహ మంత్రి ఉన్న ఇలాకా ఇది, ఆయన ఎక్కువ సీట్లు ఓట్లు పడ్డానికి కారణం అవుతాడు. బీజేపీది ఏముంది, బీబీ పటేల్ ఏముంది అంటారు. అట్లా ఏం లేదు మేడం, బీజేపీ మంచిగా ఉంది మేడం. ఎందుకు బీజేపీ మంచిగా ఉందని ఎట్లా? నరేంద్ర మోడీ మన నాయకత్వం మేడం. అంతే, నరేంద్ర మోదీ ఫైనల్. అవు. ఓకే, మీరు చెప్పండి, ఎవరికి వేస్తావు ఓటు? బీజేపీకి. ఎందుకు? అంటే జాబ్స్ అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. అట్లా ఓకే, రామ్ మందిర్ అవన్నీ. ఓకే, బీజేపీ వస్తే భరోసా వస్తుందని నమ్మకం ఉందా? ఓకే, మీరు ఎవరికి వేస్తారు? నేను బీజేపీ వేస్తాను. ఎందుకట్లా? ఇక నరేంద్ర మోడీ అంటే ఇష్టం. ఎందుకట్లా? ఇక్కడ కాంగ్రెస్ ఉంది కదా స్టేట్లో, కాంగ్రెస్కి వేస్తే ఏమైంది? సెంట్రల్లో మాకు బీజేపీ కావాలి. ఎందుకట్లా? నరేంద్ర మోడీ చేసే మంచి పనులు మంచిగా. నేతాజీ సుభాష్ చంద్రబోస్ తర్వాత అంత గట్స్ ఉన్న వ్యక్తి మా నాయకుడు మాత్రమే. ఎవరు లేరు. నరేంద్ర మోదీ ఏం చేసిండు? మొత్తం అదానికి దోచిపెట్టిండు. అంతకంటే ఆయన చేసింది ఏంది చెప్పు? అదేం లేదండి, అంతకు మించి దేశానికి చేసింది. అవునా? ఒకవేళ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఈ పాటికల్లా దేశంలో ఉన్న ఇండ్లతో సహా అమ్ముకునేవాడు. ఇది పక్క. ఏం మాట్లాడుతాను చెట్ల కింద కూర్చొని? రాజకీయాలేనా? ఏం మాట్లాడరా? ఓకే, ఓ క్రికెట్ బ్యాచా మీరంతా? ఓకే, సరే. నేటి యువతే రేపు భావి భారత పౌరులు కదా. మీకు రాహుల్ గాంధీ ప్రధానిగా ఉంటే చూడాలని ఉందా, మోదీ ప్రధానిగా ఉంటే చూడాలని ఉందా? మోదీ. రైట్, మొత్తానికైతే చూస్తున్నాము. అంటే గ్రామాలకు కూడా మోదీ మానియా అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇక్కడ నాయకుడు పోటీలో నిలిచింది ఎవరు అనేది 1% మాత్రమే ప్రజల్లో ప్రభావం చూపిస్తే, 3 వంతుల కూడా నరేంద్ర మోదీ
అభివృద్ధి, నరేంద్ర మోదీ మాట, నరేంద్ర మోదీ విధి విధానాలు అనేవి ప్రజల్లోకి వెళ్ళిపోయాయి. చూస్తున్నాం, ఒకప్పుడు 5-10 మంది ఉండేవాళ్ళు బీజేపీ కార్యకర్తలు. ఇప్పుడు ఒక ఊరు సగానికి పైగా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది అంటూ ఇక్కడ చెప్తున్నారు. మొత్తానికి తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రతి సెగ్మెంట్లో కూడా ఇదే కనిపిస్తుంది. అభ్యర్థి కంటే కూడా ఎక్కువగా మోదీ గురించి మాట్లాడుతున్నారు. అండ్ దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొని ప్రాణాలర్పించి గట్స్ ఉన్న నాయకులతో పోలుస్తున్నారు. కాంగ్రెస్ ఒకవేళ అధికారంలోకి వస్తే దేశాన్ని అమ్మడం తప్ప మిగిలేది ఏమీ లేదు అనే అభిప్రాయంలోకి ఈరోజు యువత అయితే వచ్చారు. ఇంకా మనం తిరగాల్సింది చాలా ఉంది. మిగిలిన ఏరియాస్లో కూడా ఎవరు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.